నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాలంటీర్లతో పాటు ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తే స్వాగతిస్తాం తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్య దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కురవి మండలంలో డోనకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ నిరసన సెగ తమ గ్రామానికి ఏం చేశామంటూ నిలదీసిన జనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వాలంటీర్లపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనని అన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలనే ఇప్పుడు వాలంటీర్లు అంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉంటాయని, కొందరు చెడ్డవారు ఉన్నంత మాత్రాన వ్యవస్థను అంతా ఒకే ఘాటున కట్టకూడదన్నారు. ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థనైనా టీడీపీ ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లతో పాటు మరెవరైనా ప్రజల కోసం పనిచేస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. అలా కాకుండా అధికార పార్టీకి వంత పాడితే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలని, అందుకోసమే సబ్సిడీపై ట్రాక్టర్లు ఇస్తున్నామన్నారు. అన్ని జిల్లాలకు చెందిన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చూడండి, వాలంటరీ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత నేను ప్రజలకు అంకితం అవ్వాలి. అట్లాగే వాలంటీర్లు అవనండి, ఎనీ గవర్నమెంట్ అఫీషియల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు అవనండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవనండి, విలేజ్ వాలంటీర్స్ అవనండి, ఎవరన్నా అవనండి, వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఏ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, ఏ గవర్నమెంట్ వ్యవస్థ తీసుకొచ్చిందంటే కాలక్రమేణా ఇప్పుడు రాజకీయాల్లో ఆ రోజుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు కావాల్సినటువంటి అనేక ఇనిషియేటివ్స్ రకరకాల గవర్నమెంట్స్ తీసుకుంటారు. మనకి దాదాపు 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే ఫస్ట్ గవర్నమెంట్ 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు ఫామ్ చేస్తే ఆ తర్వాత అనేక మంది ప్రధానులు వచ్చారు, అనేక మంది రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్నోవేటివ్ ఐడియా తీసుకుని ముందుకెళ్ళారు. దాంట్లో భాగంగా ఇవాళ వాలంటీర్లు అయినా సరే దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్యారంగంలో ఏపీకి ఒక్క అవార్డైనా వచ్చిందా అంటూ నిలదీశారు. విద్యా వ్యవస్థలో తెలంగాణ కేరళను మించిపోయిందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదని, ఇప్పుడు తెలంగాణలో 1019 గురుకులాలు ఉన్నాయని, వాటిలో 6,75,000 మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చదువుతున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై తమ ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు చేస్తోందని అన్నారు. ఏపీలో ఇప్పటికీ 308 గురుకులాలు ఉన్నాయని, వీటిలో కేవలం 25,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని అన్నారు. ఆంధ్ర నాయకులు మీ విద్యా విధానం చూసి సిగ్గుతో తలవంచుకోవాలని ఎద్దేవా చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు జరిగితే దొంగలను తమ సీఎం కేసీఆర్ పట్టుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీదని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా ఆంధ్ర వారి కన్ను తెలంగాణ మీదనే ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణలో పైరవీలకి తావు లేదని స్పష్టం చేశారు. నాకు చేసుకునే పరిస్థితి అంటే మీలాగా పైసలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయమంటాం మేము. ఇది దాన్ని పెట్టుకోను. ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రం కంపేర్ చేయొద్దు. విద్యా సంస్కరణలు అమల్లో ఏపీ మొదటి స్థానం ఉంది. సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా ఆంధ్రికాడు ఇది నువ్వు బొత్స సత్యాన్ని నా కామెంట్కు నువ్వు ఇమ్మీడియట్గా స్పందించాలి. సాయంత్రం వరకు నా దగ్గర 1019 ఉన్నది. నువ్వు ఫస్ట్ ఎట్లా అవుతావు? నా 305 నీ దగ్గర ఉంది. ఎట్లా ఫస్ట్ అవుతావు? నీ దగ్గర 20,000 మంది విద్యార్థులు అవుతారు. మా దగ్గర 6,50,000 విద్యార్థులు అవుతున్నావు. ఏ విద్యా వ్యవస్థ? కేంద్ర ప్రభుత్వంలో గణాంకాలు తీసుకొచ్చుకొని ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టే ఈ 9 రాష్ట్రాలు 9 సంవత్సరాలు ఇవ్వాలి అంటే నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. అన్ని రంగాలతో పాటు 0 రంగం ఉన్నది. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అన్నిటి విధంగా అవార్డు ఇచ్చారు. ఒక్కటన్నా ఏపీకి వచ్చింది, అది ఒకటన్నా ఏపీకి వచ్చింది, ఒకటన్నా 22 ఇస్తే 19 మార్కే వచ్చాయి కదా 21. నేనేమంటున్నా, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నా, వాళ్ళ ప్రభుత్వం మాట్లాడుతున్నా, ఇంకా విషయం నింపుతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం మీద. మా సభ మీద మా ప్రశ్న ఉన్నప్పుడు ఎందుకు మా విషయం నింపుతారు? రోజు ఒక నాయకుడు అత్తగా మాట్లాడతాడు, రోజు షర్మిల వచ్చి మాట్లాడుతుంది,
వాళ్ళు విషయం చెబుతూ ఉంటారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తాడు, వాళ్ళు చంద్రబాబు వస్తాడు, వాళ్ళు ఆట ఆడిస్తారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న నిధులు ఎత్తుకోవాల్సి వస్తుందా, ఇప్పుడు కరెంట్ ఎత్తుకోవాల్సి వస్తుందా, ఇప్పుడు బొగ్గు ఎత్తుకోవాల్సి వస్తుందా, హైదరాబాద్ సంపాదించుకోవద్దా? ఇప్పుడు హైదరాబాద్ మళ్ళీ మీద ఖండించే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు, జగన్ ప్రభుత్వాన్ని మేము కూడా చెప్తున్నాం, మా ప్రభుత్వం గురించి మీకు అవసరం లేదు. మా ప్రభుత్వం సమర్థవంతంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో మేము పనిచేస్తున్నాము. డెవలప్మెంట్ కానీ, రోజు కరెంట్ కానీ, ఇంకా అందరి డీటెయిల్స్ పోలే. మీరు మాట్లాడేది విద్యా వ్యవస్థ మాట్లాడమంటే మేము విద్యా వ్యవస్థనే కంపేర్ చేసినాం. స్కామ్లో మేము మాట్లాడినప్పుడు స్కామ్లో కంపేర్ చేసినాం. ఇంకా మేము చరిత్ర పోతే మా పవర్ ఏంది, మా కొనుగోలు ఏంది, మా పంట ఏంది, నేను పంట కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని, వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు అని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుజూర్ నగర్లో రైతు నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఓ కమిషన్ల ఏజెంట్ అని, ప్రస్తుతం విదేశాలకు కూడా అదే కమిషన్ లెక్కలు చూసుకోవడానికి వెళ్లారని, అక్కడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల గురించి ఆలోచించే మహోన్నత సీఎం కేసీఆర్ అని అన్నారు. తలకిందులు తపస్సు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, విదేశాల పర్యటన ముగించుకొని భారత్ వచ్చినప్పుడు రైతులకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత తెలంగాణలో అడుగు పెట్టాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, వాటికి ఆకర్షితులై మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, రైతు బంధు ఎవరన్నారు ఈ దేశంలో అంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? ఇలా ఎవరు చెప్పినా కేసీఆర్ చెప్తారు. ఈ మధ్య మేము మహారాష్ట్ర పోయినాం. కేసీఆర్ ఏమంటే మహారాష్ట్ర పోతే మహారాష్ట్ర రైతులు అంటున్నారు 24 గంటల కరెంటు రైతులకు నిజంగా ఇస్తారా కేసీఆర్ అని, ఎకరానికి 10,000 ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఇవన్నీ ఇని ఆశ్చర్యపోతా ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు మనకంటే ఉన్న రాష్ట్రం, దేశంలోనే డబ్బులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, కానీ ఈరోజు రైతులందరూ కూడా తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూసే టైప్ చేసిన రాష్ట్రం కాదు తెలంగాణ. ఈ కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలంలో డోనకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు నిరసన సెగ తగిలింది. పల్లె పల్లెకు రెడ్డి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు తెరలేచింది. తండాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యేను మహిళలు ప్రశ్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో బీఆర్ఎస్ నేతలు, తండా ప్రజలకు మధ్య ఘర్షణ తలెత్తింది. మొగిల్చెర్లలో పర్యటించేందుకు బయలుదేరిన ఆయనను గ్రామస్తులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు తెరలేచింది. తండాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యేను మహిళలు ప్రశ్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో బీఆర్ఎస్ నేతలు, తండా ప్రజలకు మధ్య ఘర్షణ నెలకొంది. మొగిల్చెర్లలో పర్యటించేందుకు బయలుదేరిన ఆయనను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేగా తమ గ్రామానికి ఏం చేశారంటూ నిలదీస్తూ నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయనను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు వచ్చారు. వారు కవర్ చేస్తుండగా మోహన్ బాబు బుద్ధి లేదా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు వీడియో తీస్తుండగా లోగోను లాక్కోమంటూ బౌన్సర్లను ఆదేశించారు. మోహన్ బాబు ఇలా చేయడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు వర్తింపజేయాలని ప్రభుత్వ పెన్షనర్లదారుల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్ నాయకుడు వీరమల్లు నరసింహరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి కేవలం 3,098 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు ఇంక్రిమెంట్ ఇచ్చిన విధంగా తెలంగాణలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐపీ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి సుధాకర్, మాజీ సెక్రటరీ జనరల్ పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్లు హరగోపాల్, విశ్వేశ్వరరావు, కోదన్రామ్, లింగారెడ్డి, ఎస్టీయూజేసీ రాష్ట్ర కార్యదర్శి చావారవి, ప్రతినిధి సదానంద్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ సంపత్ కుమార్ తదితరులు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరై పెన్షన్దారులకు మద్దతు పలికారు. ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యను సాధించుకోవడానికి మా ముత్తారం నరసింహస్వామి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రత్యేక ఉపాధ్యాయులందరం కూడా ఇక్కడ జేఏసీ కార్యక్రమం ధర్నాలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము 398 రూపాయలతో ఒకరొకరు సంవత్సరం నుంచి 5 సంవత్సరాల సర్వీస్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ సర్వీసు కౌంట్ చేస్తూ మాకు ఏపీలో ఇచ్చినట్టుగా ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది నిజంగా జటిలమైన సమస్య, ఈజీ అయిన సమస్య, వాళ్ళకు కావాల్సిన నిజమైన సమస్య. ఏదో గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు. మాకు సంబంధించిన పెన్షన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను తీర్చాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. గారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతో జరిగినటువంటి సమావేశంలో 16/5/2018 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ తర్వాత హామీ విన్నటువంటి ఏపీ రాష్ట్రం 1/3/2019 రోజు GOMS నెంబర్ 28 ద్వారా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీచర్లందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తూ పెన్షన్ బెనిఫిట్లు ఇచ్చిండ్రు. కానీ హామీ ఇచ్చి మాకు 4 సంవత్సరాలు అయిపోతుంది, మాకు అక్కడ లబ్ధి పొంది కూడా వాళ్ళు 4 సంవత్సరాలు అయిపోతుంది. కానీ మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఏపీలో ఏ ప్రకారంగా అయితే GOMS నెంబర్ 28 ప్రకారంగా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారో మా దగ్గర కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సుమారు దగ్గర ఎంత లేదన్నా కానీ ఒక 1000 వరకు మా స్పెషల్ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైండ్రు. మా యొక్క ప్రగాఢమైన న్యాయమైన ధర్మమైనటువంటి కోరిక స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. మేము ప్రభుత్వానికి న్యాయబద్ధంగానే కోరుతున్నాం, తప్పకుండా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పీసీఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దుంబాల లింగారెడ్డి, పార్టీ ములుగు జనరల్ సెక్రటరీ బాబు గౌడ్, మనోహరాబాద్ ఎంపీటీసీ పోటోళ్ల వెంకటేష్ గౌడ్, సినీ హీరో అనిల్ మొగిలి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఓ వివాహ విందులో యువకులు హల్చల్ సృష్టించారు. తుపాకీ కత్తులతో నృత్యాలు చేస్తూ నానా హంగామా చేశారు. పెళ్లిలో చేసిన డాన్సులతో ఉలిక్కిపడిన స్థానికులు పోలీసులకు ఉప్పందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చి విన్యాసాలు చేసిన యువకులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. సదర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
జగిత్యాల జిల్లాలో అధిక శాతం మున్నూరు కాపు విద్యార్థులు ఉన్నందువలన వారి కోసం వసతి గృహం, కమ్యూనిటీ హాల్, జగిత్యాల పరిధిలో లైబ్రరీ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతకు జిల్లా మున్నూరు కాపు నాయకులు, విద్యావంతులు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారిని కలిశారు. భర్త ఇంటికి రావడం లేదనే కోపంతో భార్య క్షుద్ర పూజలకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. కంచన్బాగ్ ప్రాంతంలోని హఫీజ్ నగర్కు చెందిన హజీరా భర్త ఆమెతో మనస్పర్ధల కారణంగా ఇంటికి రావడం లేదు. దీంతో ఆమె ఆగ్రహంతో ఓ బాబాతో కలిసి భర్తపై క్షుద్ర పూజలు చేసింది. క్షుద్ర పూజలు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు హజీరా, బాబాను అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లతో పాటు ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తే స్వాగతిస్తాం. తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్య. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. మండలంలో డోనకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు నిరసన సెగ. తమ గ్రామానికి ఏం చేశామంటూ నిలదీసిన జనం. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.